హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం సిద్ధాశ్రమం నుంచి అక్కడ జరిగిన విషయాల గురించి చర్చించుకున్నాము. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు తమ శిష్యులతో కలిసి మిథిల వెళుతూ మార్గ మధ్యంలో అహల్య గౌతముల ఆశ్రమానికి వెళ్ళాలని సంకల్పం చేశారు. అది తపో సంపన్నుడైనటువంటి శివపరమాత్మ మన్మధుణ్ణి భస్మం చేసిన ప్రాంతం. దాన్ని కామాశ్రమం అంటారు. దానికి దగ్గరగా గండకీ నది సమీపంలో జింకలు గోవులు తిరుగుతూ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. అహల్య గౌతముల గురించి చిత్రమైన కథలో వ్యాప్తిలో ఉన్నాయి. అహల్య మహాపతివ్రత, అంతేకాక పంచకన్యల్లో ఒక ఆమె. ద్రౌపది తప్ప తతిమ నలుగురు కూడా రామాయణంలోనే దర్శనమిస్తారు. అహల్య, సీత, తార, మండోదరి. వీరి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను తీసుకుని వీరి గురించి చాలా చిత్ర విచిత్రమైన వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. అహల్య గౌతములు తపో సాధనలు చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేవారు. వారికి ఇద్దరు పుత్రులు జన్మించారు, శతానందుడు, పరమానందుడు. శతానందుడు శేరధ్వజ జనకునికి రాజగురువుగా వెళ్ళాడు. పరమానంద ఆశ్రమ వ్యవహారాలు చూసుకుంటూ గురుకులాన్ని నడుపుతూ ఉన్నారు. గౌతమ్ మహర్షి గురుకులంలో చూసుకుంటూనే మధ్య మధ్యలో వెళ్ళి అనేక గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఇస్తూ వస్తూ ఉండేవారు. ఇది అక్కడ జరిగినటువంటి విషయం. అహల్య గౌతముల గురించి ఉన్నటువంటి కథ ఏమిటంటే, అహల్యను ఇంద్రుడు కామించాడని, దానికి గౌతముడు కోపించాడని, కోపించి అహల్యను శపించాడని, ఇలాగేవో రకరకాల వదంతులు ఉన్నాయి. అసలు జరిగిన విషయం ఏంటంటే, ఇంద్రుడు అంటే ఎటువంటి వాణ్ణి ఇంద్రుడి పదవికి ఎందుకుంటారు అంటే, ఇంద్రియ నిగ్రహం కలవాడినే ఇంద్రుడు. వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ దేవేంద్రుడు ఒక్కడే ఉంటాడు. మహర్షులు ఎందరో ఉన్నా దేవర్షి నారదుడు ఎలాగైతే ప్రత్యేకంగా ఉంటాడో, అదే విధంగా ఈ పరిపాలనా వ్యవహారాలు చేసే ఇంద్రులు అనేక మంది ఉన్నా త్రివిష్టపును పాలించేటటువంటి దేవేంద్రుడు ఒక్కడే ఉంటాడు. త్రిపురాసుర సంహారం తర్వాత మహాదేవుడు కైలాస పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే, ఆయన చేయవలసిన పనులని ఆంజనేయ స్వామి చూస్తుండేవారు ఆయన ప్రతినిధిగా. ఈ ఆంజనేయ స్వామి సూర్యద్వీపంలో నిరంతరము తపో సాధనలో ఉంటూ మహాదేవుడు చేయవలసిన పనులను వీళ్ళు చూస్తూ ఉండేవారు. వీరు ఎప్పుడూ కూడా ఏకాంత స్థలాల్లో తపస్సు చేసుకుంటూ ఉండే వీళ్ళని వాయుపుత్రులు అంటారు. వీరు ఆ యుగంలో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించడం కోసం సహాయపడుతూ ఉంటారు. ఆ రకంగా వీరు ఈ పనిలో ఉంటే మహాదేవుడు
ఆంజనేయ స్వామి తపో సమాధిలో ఉన్న సమయంలో దేవేంద్రుడు బాహ్యంగా ఉండేటటువంటి అనేక పనులని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ కాలం ఆ యుగానికి సమస్య ఏంటయ్యా అంటే త్రిలోకాధిపతి కావాలనుకునే మహత్వాకాంక్షతో దశాననుడు ఉన్నారు. ఆ భావం వల్ల అనేక మందికి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి దాన్ని సరిదిద్దే కార్యక్రమం చెయ్యాలి. కాబట్టి దానికి సీతారాముల వివాహం జరగవలసి ఉంది. కాబట్టి అంతేకాకుండా సీతారాముడు కూడా విష్ణువు అర్హతకు కావలసిన విద్యను పొందారు. కాబట్టి వాళ్ళని ఇంకా శక్తివంతుల్ని చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవరాజు ఇంద్రుడు మహాతపస్సంపన్నులైనటువంటి అహల్య గౌతములను తమ తపోశక్తిని రామునికి అందించమని కోరడానికి దేవేంద్రుడు రావడం జరిగింది. అలాగొచ్చినప్పుడు అప్పుడు ఆ యుగ సమస్యను పరిష్కరించడం కోసం తోడ్పడాలనే సద్భావంతో అహల్యామాత దేహ భావన విడిచి ప్రకృతిలో మమేకమయ్యి ఆవిడ నిశ్చల ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోయారు. గౌతమ మహర్షి హిమాలయ సానువుల్లో ఉంటూ తన సాధన చూసుకుంటూ మధ్య మధ్యలో ఈ గురుకులాలకు వెళ్ళి అక్కడ యోగ్యత ఉన్నటువంటి విద్యార్థులు లభిస్తే వాళ్ళకి ప్రత్యేక విద్యను అందిస్తూ ఆయన ఆ రకంగా ఉన్నారు. అసలు ఈ అహల్య ఎవరు అంటే కుశుడు కన్యాకుబ్జరాజు. ఆయనకు విదర్భరాజపుత్రి బాహుమతితో వివాహం జరిగింది. వారికి గాదిరాజు అహల్య అని పుత్రుడు పుత్రిక జన్మించారు. మళ్ళీ ఆ గాదిరాజు యొక్క పుత్రుడే విశ్వామిత్రుడు. ఆ కాలంలో దేవతలైనా దానవులైనా మానవులైనా ప్రజాపతి యొక్క పుత్రులే కదా వీళ్ళందరూ కూడాను. వాళ్ళ స్వభావాన్ని బట్టి ఇవన్నీ ఏర్పడ్డాయి, వేరే రకంగా ఏమీ కాదు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తన శిష్యులను తీసుకుని కామాశ్రమానికి వచ్చాడు. గాదిరాజపుత్రుడు వచ్చాడన్న సంగతి తెలిసి హిమాలయ సానువుల్లో ఉన్నటువంటి గౌతమ మహర్షి వచ్చారు. రాముడు ఆ ప్రాంతానికి ఎప్పుడైతే వచ్చాడో ప్రకృతితో మమేకమైనటువంటి అహల్యామాతకు తన కర్తవ్యం గుర్తొచ్చింది. గుర్తొచ్చి ఆవిడ బాహ్య స్పృహలోకి వచ్చారు. పవిత్రమైనటువంటి ఆవిడ కణాలన్నీ కూడా దివ్య తేజస్సుతో ప్రకాశించడం ప్రారంభించింది. ఆ దివ్య తేజస్సుతో ఉన్న ఆమె సూక్ష్మ రూపం యథారూపంలోకి వచ్చేటప్పటికి దాన్ని చూసిన రామలక్ష్మణులు తన్మయత్వంతో తేజోపుంజంగా ఉన్నటువంటి అహల్యామాత పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. విశ్వామిత్ర మహర్షి అహల్య గౌతములకు నమస్కారం చేశారు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను అహల్య గౌతములకు పరిచయం చేస్తే అప్పుడు వారు తమ ఆశీస్సులతో పాటు శక్తిపాతం ద్వారా తమ తపోశక్తిని రామలక్ష్మణులకు ధారపోశారు. ఎందుకంటే ఆ యుగంలో జరగవలసినటువంటి మహాయుద్ధం దానికి సిద్ధం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దానికి వీళ్ళని తమ ఇది ద్వారా ఆశీర్వదించారు. ఆ తరువాత మాత్రమే విశ్వామిత్ర మహర్షి రామునికి సౌరశక్తిని గ్రహించేటటువంటి మంత్రదీక్షనిచ్చారు. అక్కడి నుంచి వాళ్ళు వీళ్ళ ఆశీస్సులు తీసుకుని ముందుకి ధనుర్యజ్ఞానికి బయలుదేరారు. హరి ఓం.